అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా అందరూ అయితే రకరకాలవి వడియాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ డే అయితే మైదా పిండితో వడియాలు వేసానండి. అవి అయితే చాలా బాగా వచ్చాయి, చాలా బాగుండాయి కూడా. నేను ఫ్రై చేసింటే ఇంకా నెక్స్ట్ డే అయితే నేను సగ్గుబియ్యంతో వడియాలు చేస్తున్నాను. ఇంకా అదే రోజైతే నేను బియ్యం పిండితో చుట్టలు కూడా వేసానండి. అదే రోజు అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సగ్గుబియ్యం అయితే నైటే నానబెట్టేసాను. ఒక గిలాస్ సగ్గుబియ్యంకి 4 గ్లాస్ వాటర్ వేసి ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడికిచ్చేకి పెట్టాను స్టవ్ మీద. ఇక్కడ కారం అయితే ఇందులో వేసుకునేకి పచ్చిమిర్చి, అల్లం, జీరా అండి కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇలాగ తిప్పుతూ ఉండాలండి, లేకుంటే కింద అంటుకుంటుంది. ఇంకా అందుకనేసి ఇంకా చిక్కగా బాగా ఉడికించుకొని ఇంకా వడియాలు అయితే వేసుకున్నాను నేను. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికించేకైతే చాలా టైం పడుతుందండి. ఇంకా దాదాపు అయితే నాకు 1 గంట పట్టింది ఇది మొత్తం ఉడికిచ్చే వరకు. అయితే చిక్కగా మొత్తం అయ్యాక నేనైతే ఆ కారం అంతా కలుపుకొని ఇంకా వడియాలు అయితే వేసేసాను. ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే నేను లాస్ట్ ఇయర్ వీడియో చేశానండి. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. లాస్ట్ ఇయర్ చేసిన సగ్గుబియ్యం వడియాల్లో అయితే ఇంకా ఆలుగడ్డ తురిమి వేసానండి. ఇంకా అవి కూడా చాలా బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్. ఇంకా ఇప్పుడు చేసిన వడియాల్లో అయితే నేను ప్లెయిన్గా చేసేసానండి. సగ్గుబియ్యంతోనే చేశాను, ఆలుగడ్డ ఏం వేయలేదు. ఇందులో మసాలా ఒకటి వేసుకున్నాను, కారం ఇది అంతా. ఇక్కడైతే నేను ఈ వడియాలంతా వేసేసి ఇంకా కిందకు వచ్చేసానండి. ఇంకా కిందకు వచ్చి చూస్తే ఇంకా మా ఆయన పిల్లోళ్ళు అయితే కూలర్ అంతా క్లీన్ చేస్తున్నారు. గ్రాస్కి అయితే ఇంకా గడ్డి తెచ్చి ఫిట్ చేస్తున్నారు. ఇంకా 1 ఇయర్కి అయితే ఇలాగ మారుస్తూ ఉంటాం మేము గిడ్డి కూలర్కి. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఈ పని చూస్తున్నారు. ఇంకా నేనైతే ఒకసారి సగ్గుబియ్యం వడియాలు అయితే వేసి వచ్చేసాను. ఇంకా నేను వచ్చి బియ్యంతో అయితే ఇంకా చుట్టలు వేసేకి నేను పిండి అంతా చేసుకున్నానండి. ఈ పిండి అయితే నేను ఫస్ట్ టైం చేశానండి, ఎప్పుడు చేయలేదు నేను. ఇంకా ఎలాగొస్తుందో ఏమో అనేసి నేను 1 గిలాస్ బియ్యం ఇంకా 1/2 గిలాస్ అయితే సగ్గుబియ్యం 2 కలిపి ఇంకా నానబెట్టి చేశాను నేను. ఈ పిండి చేసేది కూడా నేను యూట్యూబ్లో చూసే చేశానండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకోసారి వేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను నేను ఎలాగ చేశాను అనేసి. ఇంకా 1 గిలాస్ బియ్యంకి ఇన్ని అయినాయండి. ఇవన్నీ చాలా బాగా వచ్చాయి ఆ వడియాలు అయితే. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఆ పనులన్నీ చూసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే మేము మా ఆయన వల్ల బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడైతే మా అత్తయ్య బిర్యానీ చేస్తున్నారు, ఇంకా భాజీ, ఇంకా దాల్చా చేసి పెట్టారండి ఇంకా లంచ్ కోసం ఇవి. ఇంకా నేను మా అత్తయ్య అయితే ఇంకా ఖైమా సమోసాలు కూడా చేసాము ఆ రోజు మధ్యాహ్నం అయితే. ఇంకా ఖైమా సమోసాల కోసం అయితే మా అత్తయ్యనే ఇవన్నీ రెడీ చేసి పెట్టారు నేను వెళ్ళే వరకు అయితే. ఈ ఖైమా అయితే బాగా చల్లగా అయిన తర్వాత ఇలాగా సమోసాలు చేసుకుంటున్నాం మేము. ఇంకా సాయంత్రం రాగానే నేను ఇంకా వడియాలు అయితే తీసేసాను. ఇంకా ఒక రోజుకి ఇలాగా బాగా ఎండిపోయాయి. ఇంకా కవర్లో వేసాం కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేసాయి ఇవి. ఇంకా 3-4 డేస్ అయితే ఎండబెట్టి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.